మీరేం చేయదలుచుకున్నారని. అన్నా మమ్మల్ని వాడి 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 కడిగి తిప్పి తీసేసిండ్రు. ఇంకేమొచ్చేటట్టున్నాము మీ దృష్టిలో పెడుతున్నా. ఒకటి నా విజ్ఞప్తి, ఎవరైనా తెలియక మాలాగా మేము ఏ విధంగానైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ లో బలయ్యామో మరెవరైనా అమాయక ప్రజలు అమాయక కార్యకర్తలు వాళ్ళు బలి అవుతారేమో, మీరు జాగ్రత్త పడండి అంటే వెంటనే మా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేశాను. ఏ పార్టీలో ఉన్నా కూడా మా కుటుంబ సభ్యులే. గతంలో కూడా హరీష్ రావు ఇదే విధంగా కొంతమంది కార్యకర్తలను 10 సంవత్సరాల క్రితం కొడితే ఈ గడ్డ మీదకి వచ్చి చెప్పాను, ఏ కార్యకర్తనైనా కొడితే వాళ్ళు మా కుటుంబ సభ్యులే, వాళ్ళని మనము చక్కగా హరీష్ రావు మీద దాడి చేస్తామని చెప్పిన. నిన్న కూడా అదే చెప్పిన. ఎవరైనా కారం పొడి గాని రాళ్లు కొడితే హరీష్ రావునే గిరావు చేసి ఆయన కంట్ల కారం కొడతాము, రాళ్లు కొడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది గమనించాలా. మీరు చాలా ఉద్ధరించినము, పడగొట్టినామనుకుంటుర్రు. పడగొట్టింది ఏమీ లేదు, లక్షల కోట్ల స్కాము. మీరేమో అనుకుంటుర్రు. రేవంత్ అన్న ఏమంటలేడు, ఈ ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు. మళ్ళా ఇంతకు ముందు గతంలో 10 సంవత్సరాలు ఆడిందే ఆట పాడిందే పాట. మళ్ళా మన రాజ్యమే అనుకుంటున్నారు. సవాలే లేదు. మీరు జైలుకు పోయే వరకు ఈ రేవంత్ రెడ్డి గారు నిద్రపోరు.